గొంజి చెట్లు కొమ్మలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయాలంట. దీని ఆత్మీయ అర్థం ఏంటి? ఈ గొంజి చెట్లు అనేవి కూడా మన ప్రాంతంలో ఉండవు, ఆ ప్రాంతంలో ఉన్నాయి చెట్లు. ఇవి ఎలా ఉంటాయి అంటే నిత్యము ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయంట. వీటికి చిన్న చిన్న పూలు, తెల్లని పువ్వులు పోస్తాయి. అవి ఒక పువ్వులాగా ఒంటరిగా ఉండవు, గుత్తులు గుత్తులుగా ఉంటాయంట. పూలు పోస్తాయి, గుత్తులు గుత్తులుగా ఉంటాయంట. తెల్లని పువ్వులు అనగా పరిశుద్ధతకు సాదృశ్యము, గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి ఐక్యతకు సాదృశ్యం. గొంజి చెట్లు కొమ్మలు తీసుకొని వచ్చి దేవుని ఆరాధన చేయాలనగా గొంజి చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయంట. అంటే మీ ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనిలో, కూలి పనిలో, పంట పొలాల్లో, చదువుల్లో, చేస్తున్న ప్రతి పనిలో, వెళుతున్న ప్రతి మార్గములో మీరందరూ ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఈ గొంజి చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయంట. అంటే ఎల్లప్పుడూ మనం క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలి అంటే ఒకటి, దేవుని సన్నిధికి రావాలి ప్రతి ఆదివారం. ఇంకొకటి, తెల్లని ఫ్లవర్స్, తెల్లని పూలులాగా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. గుత్తులు గుత్తులుగా ఉంటాయి అంట పూలు అనగా అందరితో ఐక్యత కలిగి ఉండాలి. ఏదో వచ్చిపోవటం కాదు, సేవకులతో ఐక్యత కలిగి ఉండాలి, విశ్వాసులతో ఐక్యత కలిగి ఉండాలి, దేవునితో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, అందరితో ఐక్యత కలిగి ఉండాలి. కొందరికి మందిరానికి వచ్చే వాళ్ళతో సహవాసం ఉండదు, కానీ బయట లోకములు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారే, వాళ్ళతో బలి ఫ్రెండ్షిప్. అదేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళతో ఏం మాట్లాడతారు, వాళ్ళతో ఏముండిద్దు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో ఉండదు ఫ్రెండ్షిప్. 24 గంటలకి వాళ్ళతోనే. నీవు అలా ఉన్నావు అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నీవు లోకంలో విచ్చలవిడిగి తిరిగే వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నావంటే జరిగేది ఏంటి తెలుసా? రాబో దినాలు నువ్వు కూడా వాళ్ళకి మారిపోతావు. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపున రాయబడు. అలాగే టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో సామెత. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరో చెప్తానని. అంటే ఇద్దరు 6 నెలలు కలిసి తిరుగుతానంటే ఈడు వాడవుతాడంట, వాడు ఈడవుతాడంట. అంటే ఈడు బుద్ధులు వాడికి వస్తాయి, వాడు బుద్ధులు ఈడికి వస్తాయి. ఈడికి పట్టింది దెయ్యం వాడికి పట్టింది, వాడి దెయ్యం ఈడికి పట్టింది. ఇద్దరు పాడైపోతారు. అందుకని లోకంలో విచ్చలవిడికి తిరిగే వాళ్ళతో స్నేహాలు, సహవాసాలు పెద్దగా ఉండకూడదు. ఎంతవరకు అంటే అంతవరకే. దేవుని మందిరానికి వచ్చే బిడలతో, భక్తి గల వారితో నీకు సహవాసం ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. వాడు కులమేంటి, నా కులమేంటి, వాడు చదివేంటి, నా చదివేంటి, నా అందం ఏంటి, ఆమె అందం ఏంటంట, మా ఆస్తి ఏంటి, వాళ్ళ ఆస్తి ఏంటి అని ఇవన్నీ చూడగాక. ఇవన్నీ వేస్ట్. ఇవి ఏవి నేను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. చనిపోయినప్పుడు ఇవన్నీ ఏది మన వెంట రావు, మన దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ఇవి ముఖ్యం కాదు. పరిశుద్ధత ముఖ్యం, ఐక్యత ముఖ్యం. అందరితో ఐక్యత కలిగి ఉండి, ఎవరి మీద గుండెల కక్ష ద్వేషం ఉండకూడదు. పరిశుద్ధంగా బ్రతుకు, ఐక్యత కలిగి ఉండు. ఈ గొంజి చెట్లను చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఈ గొంజి చెట్లు ఆకులు ఉన్నాయి. ఇవి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ గొంజి చెట్ల యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి చిన్నపిల్లల శరీరానికి పోస్తారంట. పూసి ఆ తర్వాత స్నానం చేస్తారంట. చిన్నపిల్లల శరీరము మృదుగా ఉంటుంది కదా, సబ్బులు సోపులు ఏ పడితే అవి వాడకూడదు చిన్నపిల్లలకి. ఇది గొంజి చెట్ల యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని మెత్తగా చేసి దానిని నీళ్ళలో కలిపి కొంచెం చిన్నపిల్లలకి పట్టిస్తారంట. వంటికి సున్నిపిండి ఎలా వాడతారో అలా వాళ్ళు దానితో స్నానం చేస్తే శరీరం మీద ఉన్న మచ్చలు కానీ, శరీరానికి ఏదన్నటువంటి ఎలర్జీ కానీ, శరీరానికి ఉన్నటువంటి రుగ్మతలు కానీ, బలహీనతలు కానీ ఏదున్నా అన్నీ పోతాయంట. శరీరం బాగుపడుతుందండి. చిన్నపిల్లల శరీరము మృదువుగా ఉంటుంది కదా, పాడైపోకుండా బాగుపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుందంట. అంటే చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది గొంజి చెట్టు. చిన్నపిల్లల యొక్క చర్మాన్ని కాపాడుతుంది ఈ గొంజి చెట్టు యొక్క ఆకులు. దీని అర్థం ఏంటంటే 60 సంవత్సరాల వయసు ఉన్నా, 70 సంవత్సరాల వయసు ఉన్నా, 30 సంవత్సరాల వయసు ఉన్నా మందిరానికి వచ్చేవాళ్ళు క్రొత్తగా నువ్వు వచ్చి బాప్తీసం తీసుకున్నావు అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుడి దృష్టిలో చిన్నపిల్లడివి. క్రొత్తగా దేవుడిని నమ్ముకున్నావు అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు చిన్నపిల్లడివి.
అలాంటి వారిని జాగ్రత్తగా దేవునిలోకి నడిపించాలి. వాళ్ళకి లేనిపోయి నువ్వు చెప్పి వాళ్ళ మనసును చెడగొట్టకూడదు. మీకు అర్థం కావడం కూడా చెప్తున్నా, వినండి. ఒక ఆవిడ మన మందిరానికి వస్తూ ఉండేది, గవర్నమెంట్ నర్సు. వాళ్ళ భర్త చర్చికి రాడు, ఆమెను మాత్రం తీసుకొచ్చి బైక్ మీద తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్తాడు. ఆమెను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మన విశ్వాసులు ఎవరో ఒక నలుగురు ఆ యాప చెట్టు కింద ఉన్నారంట. ఎవరాలు చేసుకుంటున్నారంట, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటా ఉన్నారంటే ఇక్కడ వాక్యం చదువుతున్న వాక్యం వినకుండా. ఆయన నుండి ఏంటి లోపలికి వెళ్ళకుండా ఎక్కడున్నారు అంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, ఏం చేస్తాడు ఆ పాస్టర్, ఎప్పుడు తిడతా ఉంటాడు, అందుకని ఆ లోపల గట్టి బయట బాగుంటుందిలే అన్నారా అని ఇక 4 కలిపి చెప్పారంట. అప్పటి నుంచి ఆయన కూడా వాళ్ళ భార్యని చర్చికి రాకుండా ఆపేశాడు. వాళ్ళ విశ్వాసులు బయట తిరుగుతున్నారు, లోపలంట్లో నువ్వేంత దూరం పోతున్నావు ఏందని. వీళ్ళ మాటల ద్వారా ఒక భక్తి గల విశ్వాసి మందిరానికి దూరం అయిపోయి. వాళ్ళు ఎవరో నేను చెప్పను కానీ వాళ్ళు ఆశ్చర్యకరంగా ఏమి లేరు. ఎప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, నిందలు, అవమానాలు, సమస్యలతో ఉన్న రాత్రింబోలు కష్టపడుతున్నా. అది నేను చేయలే, వాళ్ళు చేసుకుంటున్నారు, ఆ విధంగా చేసుకున్నారు. కొత్తగా మందిరానికి వస్తున్నారంటే వాళ్ళు చిన్నపిల్లలు. గొంజి చెట్టు ఆకులంట చిన్నపిల్లల యొక్క చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయంట. కొత్తగా మందిరానికి వచ్చేవాళ్ళు చిన్నపిల్లలతో సమానం. వాళ్ళకి అసలు ఏం తెలియదు. నువ్వు ఏది చెప్తే అది నమ్ముతారు, అన్నీ అడుగుతారు. వయసు 70 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా ఫోన్ చేసి, వాళ్ళు ఎంతటోళ్ళు అయినా ఫోన్ చేసి అన్నా అంటారు. నన్ను దేవుడి దేవన్ అన్న ఇల్లు కట్టుకున్నా కదన్నా, పాలు బెంగి చచ్చా అంటుంది. 90 సంవత్సరాల వయసు ఆమెకి, మా అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు, పాలు పొంగిచ్చొచ్చా అని అడుగుతుంది. అంటే ఆమెకు భక్తి గురించి ఏమీ తెలీదు. ఆత్మీయ జీవితంలో చిన్నపిల్ల, వయసులో 90 సంవత్సరాలు. మా నాయనమ్మ వయసు, అమ్మమ్మ వయసు అయినా ఆవిడ ఆత్మీయ జీవితంలో చిన్నపిల్ల. ఆవిడకేం తెలియదు. వాళ్ళకి మనం నేర్పించాలి భక్తి. వాళ్ళని చెడగొట్టకూడదు లేనిపోయి చెప్పి. దీని అర్థం ఇది. గొంజి చెట్లు ఆకులు తీసుకొని వచ్చి, గొంజి చెట్లు కొమ్మలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయాలంట. గొంజి చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. మనం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. గొంజి చెట్లు తెల్లని ఫ్లవర్స్ని కలిగి ఉంటాయి. అనగా పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధతలో పరిపూర్ణతకి ఎదగాలి. ఫ్లవర్ అంటే మొగ్గగా ఉండిద్దా, తర్వాత అది వికసిస్తుంది ఫ్లవర్గా. దాని అర్థం ఏంటంటే పరిపూర్ణతకి ఎదగడం అర్థం. ఫ్లవర్ అంటే తెల్లగా ఉంటాయి ఫ్లవర్స్, ఓపెన్గా ఉంటాయి. అంటే పరిశుద్ధతలో పరిపూర్ణతకి ఎదగాలి. మందిరానికి వస్తున్న నీవు యేసు ప్రభు అంత పరిశుద్ధతకి ఎదగాలి. దాని అర్థం అది. తెల్లని ఫ్లవర్స్ అంటే ఒంటరిగా ఉండవు, గుత్తులు గుత్తులుగా ఉంటాయి అంటే అవి ఫ్లవర్స్ కూడా. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఐక్యత, అందరితో నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. ఎవరి మీద కక్ష ద్వేషం ఉండకూడదు. వాటి ఆకులు ఎండబెట్టి పొడి చేసి ఔషధ గుణాలు అంటే, చిన్న పిల్లలకి సోపులు ఏం వాడకూడదు కదా, మృదువుగా ఉండదు చర్మం, నీళ్ళలో కలిపి ఆ పౌడర్ పోసి స్నానం చేపిస్తారంట. శరీరం ఆరోగ్యంగా ఉండిద్దంట చిన్నపిల్లలకి. చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్న గొంజి చెట్లు. కొత్తగా మందిరానికి వచ్చే వాళ్ళ జీవితాలను మనం బాగు చేసే వారంగా ఉండాలి. కొత్తగా మందిరానికి వచ్చే వాళ్ళకి భక్తి నేర్పించే వారుగా ఉండాలి. కొత్తగా మందిరానికి వచ్చిన వాళ్ళని సంఘంలో స్థిరపరిచేటట్లుగా ఉండాలి. అందుకని పేతురుతో అంటాడు దేవుడు, ఏమంటాడు? పేతురు, సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకే తెలుసు అయ్యా అంటాడు. అప్పుడేమన్నాడు? నా గొర్రెలను కాయు అంటాడు. గొర్రె పిల్లలను మేపు. గొర్రె పిల్లలను మేపటం అంటే అదే, కొత్తగా వచ్చిన వాళ్ళని దేవుళ్ళు మనం స్థిరపరిచేటట్లుగా ఉండాలి. వాళ్ళని వాక్యాలు చెప్పి బలపరిచి స్థిరపరిస్తే ఆ దీవెన నీ మీద, నీ పిల్లల మీద ఉంటుంది. ఆమె చెప్పలు గట్టిగా హల్లెలూయా. కనుక ఈ గొంజి చెట్లు యొక్క ఆకులను తీసుకొని వచ్చంట, దిండు ఓపెన్ చేసి ఆకులు దిండులో పెడతారంట. బెడ్ ఉంటుంది కదా, మనం పడుకునే బెడ్ అది ఓపెన్ చేసి ఆకులన్నీ బెడ్లో పెడతారంట. ఆకులు ఉన్నటువంటి దిండు తల కింద పెట్టుకొని పడుకుంటే తలకు ఆరోగ్యానికి మంచిదంట. పరుపులో పెట్టుకొని ఆకులు పరుపు మీద పడుకుంటే శరీరానికి ఆరోగ్యం మంచిదంట. తల అనగా ఆలోచన, ప్రశాంతమైన ఆలోచనలు ఇస్తున్నాయి గొంజి చెట్లు. మంచం మీద పడుకోవటం అంటే విశ్రాంతికి సాదృశ్యం. మంచి విశ్రాంతిని ఇస్తున్నాయి గొంజి చెట్లు, మంచి నెమ్మదిని ఇస్తున్నాయి గొంజి చెట్లు. గొంజి చెట్లు కొమ్మలు తీసుకొని వచ్చి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అనగా మనం అనేక మందికి విశ్రాంతినిచ్చే వరంగా ఉండాలి. మన ద్వారా అనేక మందికి ప్రశాంతత రావాలి. మన ద్వారా అనేక మందికి నెమ్మది కలగాలి.
దిండులో ఆకులు పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకుంటారంట. తల ఆరోగ్యంగా ఉండాలని, ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలని, మంచి నిద్ర రావాలని. అలాగే మంచి ఆలోచన కలిగి నడుచుకునే వారముగా ఎదుటి వారిని మనము తీర్చిదిద్దాలి. దిండు అంటే అది ప్రశాంతత. అలాగే అనేక మందికి నెమ్మదిని కలిగించే వారంగా ఉండాలి. పరుపులో పెట్టుకొని పడుకుంటారంట ఆకులు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక వాళ్ళు పర్ణశాలలు వేసుకొని పర్ణశాలలో పండుగ ఆచరిస్తారు ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం 7వ నెలలో 7 రోజులు. ఈ పర్ణశాల పండుగలో దేవుని సన్నిధిలో కూడినప్పుడు వాళ్ళు ఈ 4 తీసుకొని వచ్చి ఆరాధన చేస్తారంట. ఒకటి చెప్పాను, చెప్పండి ఏంటది? దబ్బ పండ్లు అనగా చెడిపోయిన జీవితాలను బాగు చేసే వారంగా ఉండాలి. రెండోది చెప్పాను, ఈత చెట్లు అనగా నీతిమంతులుగా మార్చబడాలి. మన దగ్గర ఏముండాలి? ముళ్ళు అనగా హెచ్చరిక, ఎదుటి వారిని హెచ్చరించి దేవుల్లో స్థిరపరిచే వారంగా ఉండాలి మనము. మూడో చెప్పి ఇప్పుడే ఏంటది? గొంజి చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. మనం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తెల్లని ఫ్లవర్స్ ఉంటాయి అనగా పరిశుద్ధతలో పరిపూర్ణతకు ఎదిగే వారుగా ఉండాలి. గుత్తులుగా ఉంటాయి అంటే అందరితో ఐక్యత కలిగి ఉండాలని చెప్పాను. ఆకులు ఎండబెట్టి పొడి చేసి చిన్నపిల్లలకి నీళ్ళలో కలిపి అది రాసి స్నానం చేపిస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తగా మందిరానికి వచ్చే వాళ్ళని మనము సంఘములో స్థిరపరిచేవారుగా ఉండాలి. దిండులో పరుపులో పెట్టుకుంటారంట ఆకులు, ఆరోగ్యానికి చాలా మంచిదంట. పరుపులు అనగా విశ్రాంతి కలిగించే వారంగా ఉండాలి. తల అనగా ఆలోచన, దేవునికి ఇష్టమైన ఆలోచనలు కలిగి నడుచుకునే వారుగా మనం తీర్చిదిద్దాలి విశ్వాసులను.